నిజంగా మోకాలు నొప్పులు అంటే ఒకప్పుడు 40, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తూ ఉండేదండి. కానీ ఇప్పుడు 15 ఏళ్ల పిల్లల్లో గూడా అబ్బా! నొప్పులొచ్చేస్తున్నాయి, నడలేకపోతున్నాను అన్న సమస్య వింటూ వస్తున్నాం. అసలు మోకాలు నొప్పులు అన్నది ఈ రోజుల్లో ఇంత కామన్ ఎందుకు అయిపోయిందంటారసలు? గుడ్. సో, మోకాళ్ళ నొప్పులు ఇంతకుముందు మీ తాతగారో, లేదంటే వాళ్ళ ఫాదరో చూసుంటే, ఈ ప్రాబ్లమ్ ఉండేది గానీ, ఎక్కువ డిస్కషన్‌లు ఉండేది గాదు. ఆహా! మేబీ 40, 50 ఇయర్స్ బ్యాక్. హ్మ్. ఎక్కువ డిస్కషన్ ఇప్పుడెందుకొస్తుందంటే, మీరన్నట్టు హ్మ్. ఇంతకు ముందు కాలంలో మేబీ 40 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ 50, 55 ఏజ్ దాటిన వాళ్ళకే మోకాళ్ళ నొప్పులొచ్చేవి. హ్మ్. ఇప్పుడేమవుతున్నాయి 25, 35, 45 ఈ రేంజ్‌లోనే ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నారు. ఎక్కువ మంది బాధపడుతున్నారు. సో, క్వెషన్ అరైజ్ అయ్యేదేంటి? ఏం జరుగుతుంది? హ్మ్. అసలు ఎందుకు ఇంతకుముందు 50, 55 ఏళ్లలో వచ్చే మోకాళ్ళ నొప్పి ఇప్పుడే ఎందుకొస్తుందన్న క్వెషన్ రైజ్ అవుద్ది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియా. హ్మ్. అనవసరమైన యాక్టివిటీలు. ఓవర్ ఎంథూసియాస్టిక్ అయిపోయి హ్మ్. ఎక్సర్‌సైజ్‌లు. ఓహ్! ఎక్కువ ఎర్న్ చేయాలన్న తపన. ఆ! బాడీ కేర్ తీసుకోలేకపోవడం. ఒబేసిటీ, హ్మ్. సెడెంటరీ లైఫ్స్. సో, ఇవన్నీ బట్టి